హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఎస్ఎస్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి కటింగ్ అంటే హార్వెస్ట్. ఈ బంతిపూలు చూస్తూ ఉంటే అంత ముద్దుగా ఉన్నాయి కదా, నిజంగా పెద్ద పెద్ద పువ్వులు భలే వస్తున్నాయి. టిప్స్ ఒకే మొక్క అండి, ఇది టిప్స్ కట్ చేయడం వల్ల ఏంటంటే ఇదంతా గుబురు వచ్చేసింది. బాగున్నాయి కదా. అయితే రండి మనం ఇప్పుడు ఏంటేంటి ఉన్నాయి అనేది కోసేసుకుందాం, అలాగే మన క్వశ్చన్స్ అడిగేసుకుందాం. సో మొన్న థర్డ్ డే వీడియో వచ్చేసి కొంచెం కరెక్ట్ ఆన్సర్ పెట్టలేదండి. అది మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. నేను అడిగింది అయితే కరెక్టే, కానీ చిన్న కన్ఫ్యూజన్లోని ఒకరు పేరు పెట్టబోయి ఇంకొకరు పేరు పెట్టారు అంతే, అంతకుమించి చేయట్లేదు. అయితే రండి, ఇక్కడ మనకి వంకాయలు, టమాటోలు ఇంకేవేవో ఉన్నాయి. అలాగే మనకి కొత్త పంట కూడా స్టార్ట్ అయిందండి. ఇదిగోండి, కనిపిస్తుందా? ఇదిగోండి వింగిడ్ బీన్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. అక్కడక్కడ ఉన్నాయి, అరాకొర 4-5 ఉంటాయేమో, ఎక్కువేం లేవు. నెక్స్ట్ టైంకి మనకి కొంచెం ఎక్కువ వస్తాయి. ఓకే, సో ముందుగా మనం టమాటోలతో స్టార్ట్ చేద్దాం ఈరోజు. రండి, మనం టమాటోస్ అయితే అట్టుపక్క ఉన్నాయి, చాలా బాగున్నాయి. త్వరగా కోసుకోవాలండి. చూడండి, అప్పుడే సూర్యుడు కిందకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడే అదిగోండి ఎంత చక్కగా కనిపిస్తాడో ఈవినింగ్ టైం. ఇగోండి టమాటోస్ చూడండి, గుత్తులు గుత్తులుగా ఎలా వేలాడుతున్నాయో కదా. టక 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 టకమని తెంపేసుకుందాం. టమాటోస్ కోసుకున్న తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఇంకా ఈ లోపలికి చూస్తూ ఉంటే చూడండి, గుత్తు భలే కనిపిస్తుంది కదా. ఇదిగోండి, భలే ఉన్నాయి కదా, అన్నీ ఒకే సైజులో భలే ఉన్నాయి. ఎన్ని కోస్తున్నాయి ఇంకా టమాటోస్ అయితే మనకున్నాయి. లోపల చూడండి, మనకి కనిపిస్తుంది అసలు. ఇదిగోండి, చూస్తున్నారా? చాలా ఉన్నాయండి. కోసేసి మీకు చూపిస్తాను ఎన్ని కోసానో. అయితే మన 4th డేలోని ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, తమ్నేల్ వచ్చేసి ఫ్లవర్స్ హార్వెస్ట్ ఇన్ మై గార్డెన్ అండి. దాంట్లో నేను నేలగోరింటాకు పువ్వులు అయితే చూపించాను, ఎన్ని రకాల పువ్వులు అనేది చెప్పాను. చూపించడం అయితే చూపించాను, చెప్పాను అనే దానికి మీరు నాకు చక్కగా కామెంట్ చేయండి, ఓకేనా? అయితే మిగతా కూడా తెంపేసుకుందాము టమాటోస్. ఇదిగోండి, అయిపోయేమో అనుకున్నాను కానీ లోపల చాలానే ఉన్నాయి ఇంకా. ఇక్కడ మనకి బ్లాక్ బ్యూటీ వంకాయ అయితే అయిపోయిందండి. ఎంత బాగుందో చూస్తున్నారు కదా. ఇది కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నాము, బాగుంది కదా. ఇక్కడ వైట్ గులాబీలు అండి, భలే ఉంటాయి వైట్ గులాబీలు. ఇదిగోండి, చక్కగా పూస్తున్నాయి. అయితే మనకి వంకాయలు కనిపిస్తాయి. ఇదైతే పూత మీద ఉంది. ఇక్కడ ఒక వంకాయ అయితే అయ్యింది, ఇది కూడా కోసుకున్నాం. మీకు ఒక కొత్త రకం వంకాయ అయితే చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ పెద్ద ఆకులు అయితే కోసేస్తున్నాను. వేస్ట్గా ఇవి అన్నెసరీగా ఇవి ఎదిగిపోతున్నాయి. అంటే మనం ఇచ్చుకున్న కంపోస్ట్లు అవ్వచ్చు, లేదు అనుకుంటే మనం ఇచ్చుకున్న ఫర్టిలైజర్స్ అవ్వచ్చు, ఇవి ఎక్కువ ఎదగనివ్వకూడదండి. కాయ సైజ్ అనేది పెరగదన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇదిగోండి వంకాయలు. ఇక్కడ కూడా ఉన్నాయి, చూస్తున్నారా? ఇదిగోండి, ఇంకా లోపలికి కూడా ఉన్నాయి, అవి కోసుకుందాం. ఇదిగోండి, భలే ఉన్నాయి కదా. కాయలు అయితే ఉన్నాయండి, అలాగే పూత మీద కూడా ఉంది మొక్క అయితే. ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ ఇంకా ఎక్కువ కాయలు వస్తాయి. భలే ఉన్నది కదా. ఇక్కడ ఈ వైలెట్ వంకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కోసుకుందాం. మనకి కాయలు అయితే కనిపించట్లేదు అస్సలు. ఇదిగోండి, గుత్తు పలంగా కోసాను. ఇంకా అక్కడ కూడా గుత్తు పలంగానే వచ్చినాయి కాయలన్నీ కూడా, గుత్తులుగా వస్తున్నాయి ఇవి. అయితే చిన్నవి పెద్దవి ఏకంగా కోసేసాను. ఇదిగోండి, ఇక్కడ వంకాయలు, వైలెట్ కలర్ వంకాయలు కూడా చాలానే ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటిగా మనం
టప్ టప్ మనం కోసేసుకుందాం. చూస్తున్నారా లోపలికి బోల్డ్ ఉన్నాయి. కాయలన్నీ కోసేద్దాము ఇప్పుడు. ఇగోండి ఇంకా ఎక్కడ కూడా ఉన్నాయి, ఇగోండి. అండ్ ఇంకా ఎక్కడ కూడా ఉన్నాయి లోపల కూడా చూస్తున్నారు కదా. ఇంకా ఆకులు కట్ చేస్తే కానీ కనిపించవు. ఓకే, ఇవన్నీ కూడా మనం కోసేసుకుందాం ఇప్పుడు. సో మనం వంకాయలు కోసుకున్నాం, టమాటోలు కోసుకున్నాము. ఇప్పుడు మనం తెల్లగొంగూర కూడా కోసుకుందామండి. అయితే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈసారి కొత్త రకం పంట హార్వెస్ట్ చేశాను అనేది తమ్ముళ్ళు అనమాట. అందులోనే నేను బుడంకాయలు అయితే కోసానండి. కోసి నేను పప్పులోకి అయితే వేసుకున్నాను. కానీ ఒక వ్యక్తి అయితే చెప్పారు అది పప్పులో కంటే పచ్చడికి బాగుంటుందని ఒకరు చెప్పారు. సో ఆ ఒకరి పేరు ఏంటనేది నాకు సెకండ్ క్వశ్చన్కి కామెంట్ చేయండి, మెన్షన్ చేయండి. ఇక్కడ మనకి తెల్ల గోంగూర ఉందండి. ఇవి కూడా అన్ని స్టెమ్స్ కట్ చేసుకుందాం. మనం స్టెమ్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ చక్కగా ఎదిగినాయి అనమాట. సో ఇలాగ ఇవన్నీ కూడా మనం స్టెమ్స్ కట్ చేసుకుందాం. ఓకే, ముందు కట్ చేసేస్తున్నాను, తర్వాత ఇవన్నీ ఏరి ఒక దగ్గర పెడతాను. ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయండి, పచ్చిమిర్చి కోసుకుందాము. టేస్ట్ చాలా బాగున్నాయి ఈ పచ్చిమిర్చి అయితే. అలాగే ఇంకా దాని పక్కన కూడా మొక్క అనేది ఎదిగింది. పచ్చిమిర్చిలు అన్నీ కూడా ఒకసారి వచ్చినాయి. ఇవి అలా ఉంచేస్తే మనకి కలర్ కూడా మారుతుందండి. ఇవ్వండి ఈ మిర్చీలు, ఇవి కూడా కోసుకుందాం. ఈసారి కలర్ వచ్చే వరకు ఉంచుకుందాం. చాలా వచ్చాయండి మిరపలు అయితే, భలే ఉన్నాయి. ఇక్కడ 2 మల్బెరీస్ అండి, అలా 2 వస్తున్నాయి అన్నమాట మనకి. ఇగోండి, తింటారా ఉన్నా ఇందా. అండ్ ఇక్కడ బంతిపూలు కూడా చూస్తున్నారు కదండి, ఎంత ముద్దుగా ఉన్నాయో. అలా ముద్దుగా ఉండేటప్పుడు నా చెయ్యి అయితే అసలు ఆగదనమాట. కోసుకుందాము. మనం ద్వారబంధానికైనా గుచ్చుకోవచ్చు, లేదంటే ఏదైనా గుళ్ళోనైనా ఇచ్చి కట్టేసి. సూపర్గా ఉన్నాయి కదండి బంతిపూలు అయితే. పెద్దవన్నీ కూడా ఇప్పుడు నేను కోసేస్తున్నానండి. ఇవి విత్తనాలు ఉంచుకోవచ్చు మనం చక్కగా మొక్కకి ఎండబెట్టుకోవచ్చు, లేదంటే ఇలా చక్కగా అంతా పువ్వు అంతా విడిచిపోయిన తర్వాత నేడు ప్లేస్లో ఎండబెట్టుకున్నా మనకి నెక్స్ట్ ఇయర్కి, అంటే ఇయర్ వెళ్ళండి, ఇయర్ మనం ఆగస్టులో వేసేసుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. ఇవ్వండి ఈ 2 నేను మొక్కలకే వదిలేసాను. విత్తనం రెడీ అవుతుంది అనమాట, అందుకే అది వదిలేసాను. ఓకేనా, ఇంకా ఇవి కోసిస్తున్నాను. ఇవ్వండి ఇక్కడ ఒక రకం పచ్చిమిర్చి ఉంది, ఇది ఈ రకం అన్నమాట. ఓకేనా, ఇలా మొక్క వెతికి చూసుకుంటే తెలుస్తుంది మనకి ఎక్కడ ఉన్నాయి పచ్చిమిర్చిలని. ఈ మొక్కకి ఇన్నే వచ్చినాయి. ఇక్కడ ఒక బజ్జీ మిరపకాయ ఏదో అయింది, ఇది కూడా తీసేస్తున్నాను. అయితే మన హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అంతా కటింగ్స్ అనమాట, మంచిగా ఆపరేషన్ అయితే చేసేసాము. అయితే ఈ వీడియోలో ఇంకొకటి కూడా మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొన్న శివరాత్రికి నేను శివాలయంకి వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్ని కలిసానని ముచ్చట్లో ఛానల్లో పెట్టాను కదా. వారి పొలం అది కూడా చాలా బాగుందండి, చక్కగా గార్డెనింగ్ చేస్తున్నారు. ఎంతో చక్కగా పంట అంటే మంచిగా ఈల్డ్ అయితే తీస్తున్నారు. అది మీకు తప్పనిసరిగా షేర్ చేయాలి, ఎందుకంటే కొంతమందిని చూస్తే కొంత ఇన్స్పిరేషన్ అనేది వస్తూ ఉంటుంది. అలాగా మనం గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు, అది కూడా యాడ్ చేస్తాను. ఒకసారి చూడండి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, విజయాన్ని కలవడానికి అయితే వారి పొలంకి అయితే వచ్చాను. చాలా బాగుందన్నమాట. ప్లేస్ చిన్నదైనా సరే మొక్కలు అనేవి చక్కగా ఆర్గనైజ్గా పెట్టుకున్నారు. అలాగే అన్ని మొక్కలు పెట్టారనమాట. అంటే మన ఇంటికి కావాల్సిన కూరగాయలు అన్నీ కూడా ఇక్కడ పండిస్తున్నారు. ఒకటి వచ్చేసి దొండ అండి, దొండకాయ కూడా చాలా బాగుంది. వంకాయలు, టమాటోలు, అలాగే కొన్ని పూల మొక్కలు. ఇదిగోండి చిక్కుళ్ళు అయితే హైలైట్ అండి, చాలా పొడవు చిక్కుళ్ళు అయితే ఉన్నాయి, భలే ఉన్నాయండి అవన్నీ కూడా. మా అన్నయ్య ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వంకాయల సైజు కూడా చాలా పెద్దది ఉందన్నమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పొడవు వంకాయలు, అలాగే పొట్టి వంకాయలు చాలా బాగున్నాయి అన్నమాట. చాలా లేతగా కూడా ఉన్నాయి. మొక్కలన్నీ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి అండ్ బుషిగా కూడా ఉన్నాయండి.
మనకి ఇక్కడ ఎరువులు అయితే దొరుకుతాయి కదండి, అదేనండి మన కౌడంగ్ మెన్యూర్ అనమాట. పుష్కలంగా ఉంటుంది. ఇక్కడ పక్కనే ఆవులు అన్నీ ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఇక్కడ మనం గార్డెనింగ్ అనేది చేసుకోవచ్చు. చక్కగా ఒక 2-3 ఫోటోలు అయితే దిగాము. హ్యాపీగా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి వచ్చేసాను. అయితే ఈ వీడియో ద్వారా మీకు ఇంకో విషయం కూడా నేను షేర్ చేయాలండి తప్పకుండా. ఎందుకు అంటే మన ఆశ్రమంలో బొడ్డోడండి ముచ్చట్లో ఛానల్లో పెట్టాను కదా, మయాంక్ డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి వెళ్ళాడు, స్టేట్ నుంచి నేషనల్కి వెళ్ళాడు, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్తున్నాడు అనమాట. అక్కడైతే మంచిగా 2nd ప్లేస్లో నించున్నాడు అనమాట. నిజంగా మీ అందరూ మంచిగా కామెంట్స్ బ్లెస్సింగ్స్ అనేది మాకు అందజేస్తున్నారు. వాడి కృషి అవ్వచ్చు, నా ప్రయత్నం అవ్వచ్చు, పట్టుదల అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్నీ చక్కగా కలిసి వస్తే ఎలా ఉంటుందో మా మయాంగడికి కూడా కప్పుతో వస్తున్నాడండి ఇంటికి. చాలా సంతోషం అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ విషయం మీకు షేర్ చేయడం. పిల్లల్ని అయితే ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అందులోనే వాళ్ళని షైన్ అప్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఈరోజు మనం హార్వెస్ట్కి ఏంటేంటి కోసుకున్నామో చూసేద్దామా? మరి వచ్చేయండి. మనం ఈరోజు తెల్ల గోంగూర కోసుకున్నాం, అలాగే 3 రకాల వంకాయలు కోసుకున్నాము, టమాటాలు కూడా ఒక 3 రకాలు కోసుకున్నాం, పచ్చిమిర్చి కూడా ఒక 3 రకాలు కోసుకున్నాం, అలాగే కొన్ని బంతిపూలు అయితే కోసానండి. బంతిపూలు హైలైట్ అని చెప్పచ్చు. భలే ముద్దుగా భలే ఉన్నాయండి బంతిపూలు అయితే, చాలా బాగున్నాయి. సో ఈరోజు మన వీడియోలో 3rd క్వశ్చన్ వచ్చేసి, నేను ఒక కొత్త పంట చూపిస్తానని చెప్పాను, అదైతే నేను కొయ్యలేదండి. ఆ వెజిటబుల్ పేరు ఏంటనేది మీరు నాకు 3rd క్వశ్చన్కి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వకండి, చక్కగా వీడియో చూసి ఆన్సర్ అనేది పెట్టండి. ఓకేనా? సో అయితే మనకి డే 4 అయిపోయింది కదండి, ఇంకొక రోజు ఉందండి. డే 5తో మనకి కాంటెస్ట్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. ఇంకా మన పని ఏంటనుకుంటున్నారా? విన్నర్స్ని సెలెక్ట్ చేసుకోవడం. సో ఇంకా హెవీ పని అనమాట. ఇంక రాత్రి పగలు అదే పని మీద ఉంటాము. తిండి తిప్పలు కూడా ఉండవు అనమాట. గివేవే అంటే మాటలు అనుకుంటున్నారా? అంత ఈజీ అయితే కాదండి గివేవే పెట్టడం, విన్నర్స్ని సెలెక్ట్ చేయడం, సీడ్స్ పెట్టడం, పంపించడం, అడ్రస్, ఇవన్నీ హెడ్ఏక్తో పని అనమాట. అయినప్పటికీ కూడా మా పనులన్నీ కూడా పక్కన పెట్టి మీరు మంచిగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి, హ్యాపీగా గార్డెనింగ్ అనేది పెంచాలి, మనస్ఫూర్తిగా ఎంతో ఇష్టంగా ప్రేమపూర్వకంగా మీరు మొక్కలు పెంచి అందరూ కూడా బాగుండాలనేది చిన్న కోరిక అండి, అంతకుమించి ఏమీ లేదు. సో అయితే వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో అంటే డే 5లోని మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? అంతవరకు మరి బాయ్ బాయ్ అండి. సమస్తలోక సుఖినో భవంతు.